హాయ్ వ్యూవర్స్, మనం హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి బుద్ధ విగ్రహాన్ని చూస్తూనే ఉంటాం. హుస్సేన్ సాగర్లో అత్యంత ఎత్తుగా కనిపించే ఈ బుద్ధ విగ్రహం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హుస్సేన్ సాగర్లో ఈ బుద్ధ విగ్రహాన్ని ఎందుకు స్థాపించారు? అసలు ఈ స్థాపించడానికి రీజన్ ఏంటి? హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఈ బుద్ధ విగ్రహం యొక్క రియల్ స్టోరీని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఈ ఛానల్ని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, హుస్సేన్ సాగర్ హైదరాబాద్ నడి ఒడ్డున ఉండే ఈ హుస్సేన్ సాగర్ అనేది హైదరాబాద్ వాసులకి అత్యంత అందమైన స్పాట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్లో కనిపించే ఈ బుద్ధ విగ్రహం యొక్క రియల్ స్టోరీలోకి మనం వెళ్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తెలుగుదేశం పార్టీ తరపున అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఎన్నికవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గారు 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది చేశారు. ఎన్టీఆర్ గారు ఎక్కువగా అమెరికాకి వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు ఒకసారి అమెరికా వైట్ హౌస్ దగ్గర ఉండే లిబర్టీ విగ్రహాన్ని చూడడం జరిగింది. మనకి అమెరికా అనగానే లిబర్టీ విగ్రహం అనేది గుర్తుకు వస్తుంది. ఇలాంటి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా స్థాపించాలని ఎన్టీఆర్ గారు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు ఎన్నోసార్లు చర్చలు అనేవి జరిపి శాంతికి మారుపేరైన ఇక్కడ బుద్ధుడి విగ్రహాన్ని హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఏర్పాటు అనేది చేయాలని ఎన్టీఆర్ గారు నిర్ణయం అనేది తీసుకున్నారు. అలాగే ఈ విగ్రహం కూడా ఏకశిల విగ్రహంగా ఏర్పాటు చేయాలని నిర్ణయంతో నల్గొండ జిల్లాలో హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే రామగిరి గుట్టల్లో ఈ విగ్రహంకి ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్స్ ప్రకారం ఏకశిలతోటి ఈ బుద్ధ విగ్రహాన్ని తయారు చేసి ఎస్ఎం గణపతి గారు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఈ విగ్రహాన్ని 40 మంది కార్మికులు 2 సంవత్సరాల పాటు చెక్కడంతో ఈ విగ్రహం అనేది ఏకశిలగా అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడే అత్యంత సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విగ్రహాన్ని హైదరాబాద్కి తరలించాలి. ఇంకా ఈ విగ్రహాన్ని తరలించడానికి అప్పుడు ప్రభుత్వం 192 చక్రాలు కలిగిన ఒక భారీ లారీని ఏర్పాటు చేసి ఈ విగ్రహాన్ని హైదరాబాద్కి తీసుకువచ్చారు. ఈ విగ్రహం కోసం అప్పుడు ప్రభుత్వం 6 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది. ఎలాగలా ఈ విగ్రహాన్ని హైదరాబాద్కి తీసుకువచ్చారు. 1999 మార్చ్ 10వ తారీఖున ఈ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి తగ్గట్టుగా అక్కడ పడవల్ని ఏర్పాటు చేసింది. అత్యంత బరువు ఉన్న ఈ విగ్రహాన్ని తరలించాలంటే అది అత్యంత కష్టంతో కూడుకున్న పని. పడవల సహాయంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలోకి చేర్చాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. 100 మంది కూలీలని ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 పడవల మధ్యలో ఈ విగ్రహాన్ని పెట్టి హుస్సేన్ సాగర్లోకి తీసుకొని వెళ్ళారు. 91 మీటర్లు ఈ విగ్రహం ప్రయాణించింది. ఆ తర్వాత ఈ విగ్రహం యొక్క బరువు అనేది ఎక్కువగా ఉండడంతో మధ్యలోనే మునిగిపోయింది. ఈ విగ్రహం కింద నలిగిపోయి మొత్తం 10 మంది కూలీలు మరణించారు. ఈ మరణ వార్త అనేది దేశాన్ని కుదిపేసింది. అమెరికా కూడా ఈ మునిగిపోవడాన్ని చూసి నవ్వుకుంది. మనకి పోటీగా పెట్టవలసిన విగ్రహం అనేది మునిగిపోయిందని అమెరికా మీడియా కూడా అక్కడ ప్రచారం అనేది చేసింది. అప్పట్లో భారతదేశంలో ఇదొక చర్చనీయంగా మారింది. ఎన్టీఆర్ గారి మీద అప్పట్లో తీవ్రంగా విమర్శలు అనేవి వచ్చాయి. డబ్బు వృధా చేశారు, అలాగే 10 మంది కూలీల ప్రాణం అనేది పొయ్యేలాగా చేశారని విమర్శలు అనేవి రావడం జరిగింది. తర్వాత విగ్రహాన్ని బయటికి తీయడానికి ఎన్నో విధాలుగా ఇక్కడ చర్యలు అనేవి తీసుకున్నారు, కానీ ఏవి కూడా ఫలించలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. 1992 నవంబర్లో ప్రత్యేక క్రైన్లని అలాగే ఇండియన్ నావీ సహాయాన్ని తీసుకొని ఈ విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. ఇంకా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 1992 సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ఈ విగ్రహాన్ని స్థాపించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. అనుకున్నట్టుగానే 1992 డిసెంబర్ 1వ తారీఖున ఈ విగ్రహాన్ని స్థాపించింది. హైదరాబాద్కి కేర్ ఆఫ్ అడ్రస్గా బుద్ధ విగ్రహం అనేది
హైదరాబాద్లో నిల్చుంది. ఇంకా ఎన్టీఆర్ గారు మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బుద్ధ విగ్రహం చుట్టూ ఎన్నో రకాల సుందరీకరణ పనులనేవి చేపించడం జరిగింది. ఇంకా అప్పటి నుండి ఈ బుద్ధ విగ్రహం అనేది హార్ట్ ఆఫ్ హైదరాబాద్గా మారిపోయింది. మన భారతదేశంలో ఏకశిలతో తయారు చేసిన ఏకైక విగ్రహంగా ఈ బుద్ధ విగ్రహం అనేది చరిత్ర సృష్టించింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.